వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు ప్రాణి. గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి. మేము చేసిన మిస్టేక్స్ అసలు చేయకండి. ఈ వీడియోలో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక 3 minutes, అప్పుడే మీకు ఈ వీడియో అన్నది అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే ఒక 100 likes టార్గెట్ పెట్టుకున్నామండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మా కమెంట్ సెక్షన్లో మీకు ఏ వీడియోస్ కావాలో కమెంట్. గాయస్, చాలామందికి మానిటైజేషన్ వచ్చిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్. రీయూజ్డ్ కంటెంట్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ మనం రీమిక్స్ చేయడం. ఇన్ కేస్ మనం రీమిక్స్ చేస్తే కనుక వాళ్ళు కాపీ రైట్ కానీ కాపీ స్ట్రైక్ కానీ వేస్తారండి. కాపీ రైట్ వస్తే ఏం కాదు, కాపీ స్ట్రైక్ వేస్తే మన ఛానల్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక మెయిన్ రీజన్ మానిటైజేషన్ అవ్వడానికి. యూట్యూబ్ వాళ్ళు కొలాబ్ చేయమని ఇచ్చారు కానీ బట్ కొలాబ్ చేయడం వల్ల మానిటైజేషన్ అయితే అవ్వట్లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ వాళ్ళు మనకి రీమిక్స్ చేయమని కొలాబ్ చేయమని ఫ్యూచర్ అయితే ఇచ్చారండి. దీనికైతే మనం చేస్తే మానిటైజేషన్కి యూజ్ ఉండదు. ఏదైనా వీడియో చేసేటప్పుడు మీ ఓన్ కంటెంట్ ఉండాలి. ఫస్ట్ మీరైతే కనపడాలండి. ఇదొక కీ పాయింట్ మానిటైజేషన్కి. మీ ఓన్ కంటెంట్ మీరు కనపడితే ఖచ్చితంగా మీ ఛానల్ ఫాస్ట్గా మానిటైజేషన్ అవుతుందండి. వితౌట్ సబ్స్క్రైబర్స్ అన్నది మెయిన్ పాయింట్ కాదు, మీకు వచ్చే వ్యూసే మెయిన్ పాయింట్ అండి మానిటైజేషన్కి. షార్ట్స్కి కొన్ని లక్షల వ్యూస్ వచ్చినా మనకి షార్ట్స్కి మినిమం టార్గెట్ రీచ్ అయినా సరే యూస్ ఉండదండి. మీరు ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే తీయాలి. ఇది 3 to 5 minutes కంపల్సరీగా మీ వీడియోలో ఉండేలాగా చూసుకోవాలండి. మీరు కంటెంట్ ఎలా చూస్ చేసుకోవాలంటే ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్స్ ఉండాలండి, మీ ఓన్ క్రియేషన్ ఉండాలి, మీరు కనపడాలండి. ద మెయిన్ గోల్ మానిటైజేషన్కి వచ్చేసి ఇది. వీడియో వచ్చేసి మ్యాక్సిమం 3 to 5 minutes ఉండాలి, ఇంకా ఎక్కువ ఉన్నా పర్లేదు. ఖచ్చితంగా మీ ఓన్ కంటెంట్ అయితే ఉండాలండి. ఇది ఒక మెయిన్ కీ పాయింట్ మానిటైజేషన్కి. గాయస్, ఇప్పుడు త్వరగా సబ్స్క్రైబర్స్ రావాలని, వీడియోస్ బాగా రీచ్ అవ్వాలని పక్కన వాళ్ళ వీడియోస్ అయితే కాపీ చేయొద్దు. దీనివల్ల మానిటైజేషన్ అయితే అవ్వదు. గాయస్, ఈ స్టెప్స్ అన్నీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ మన వీడియో 3 to 5 minutes పెట్టినప్పుడు మనకి వాచ్ అవర్ అన్నది 4000 వాచ్ అవర్స్ రావాలండి. ఈ 4000 వాచ్ అవర్స్ అయ్యాక మానిటైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఛానల్ రివ్యూకి అయితే వెళ్తుందండి. ఈ రివ్యూకి వెళ్ళినప్పుడు యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తారు, అసలు మనం ఏం కంటెంట్ పెట్టాము, రీయూజ్డ్ కంటెంట్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తారండి. నెక్స్ట్ మన మానిటైజేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. దీనికి 3 steps ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 1 వచ్చేసి మన అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ, మన ఇంటి అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలండి. స్టెప్ 2 వచ్చేసి మన యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేస్తారు, మన ఛానల్ నిజంగా మనదేనా ఫేక్ ఛానలా అనేసి. స్టెప్ 3 వచ్చేసి వీళ్ళు రీయూజ్డ్ కంటెంట్ ఏం చేయట్లేదు అనేసి అప్పుడు మానిటైజేషన్ అన్నది మనకు స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ యూట్యూబ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.